మురళీ డైరెక్ట్ సెల్లింగ్. వెల్కమ్ టు మురళీ డైరెక్ట్ సెల్లింగ్. స్వాగతం సుస్వాగతం మురళీ డైరెక్ట్ సెల్లింగ్కి. మనం ఏదైతే 5 పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక టాపిక్ పైన మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఆల్రెడీ 5 పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ అయిపోయింది. యాక్చువల్గా మేనేజ్మెంటు, ప్లాను, ఇప్పుడు మనం ప్రొడక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మనకు 4th వీడియో, చాలా వండర్ఫుల్ వీడియో. ఇదందరూ కూడా అందరికీ ఈ నోటిఫికేషన్ అందాలంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ముందుకెళ్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5 పిల్లర్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ లేక మనం ముందుగా వెళ్ళినట్టయితే మనం ఒకసారి 5 పాయింట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. మేనేజ్మెంట్, ప్లాన్, ప్రొడక్ట్, ఎడ్యుకేషన్, లీడర్షిప్. వీటిల్లో ఆల్రెడీ మనం ఇప్పుడు 3rd పాయింట్లో ఉన్నాము. ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అసలు ప్రొడక్ట్స్ గురించి మనం తీసుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. దీంట్లోంచి మెయిన్ కొన్ని కేటగిరీస్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు అన్ని కేటగిరీస్ గురించి పెద్దగా అవసరం లేదు, మనకు కూడా తెలుసు. మన టీంలో కొన్ని కేటగిరీ మాత్రమే మంచి భూమి కావచ్చు, మంచిగా ముందుకెళ్తుంటాయి. దాంట్లో మనం మాట్లాడుకుంటే మెయిన్ కేటగిరీస్ నేనైతే నాకు తెలిసి ఒక 4 కేటగిరీని మెయిన్ కేటగిరీ కింద తీసుకుంటాం. ఇంకా చాలా కేటగిరీస్ ఉంటాయి, కానీ అవి పెద్ద ఇంపాక్ట్ ఉండవు బిజినెస్లో. జస్ట్ సపోర్టివ్గా, అంటే మనకి సపోర్టివ్గా మాత్రమే సపోర్ట్ అయ్యేటువంటి కొన్ని రకాలైనటువంటి కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది మనకు ఉంటాయి. ఫస్ట్ దీంట్లో గురించి మాట్లాడుకుంటే మనకు హెల్త్ కేర్ అనేది చాలా పెద్ద మార్కెట్ అని మనం చెప్తుంటాం. మన అప్లయన్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, రకరకాల వాళ్ళు కూడా మనకు చెప్తుంటారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటేనే హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని చెప్తాం. ఎందుకు హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని చెప్తామంటే హెల్త్లో మనకి బయట మార్కెట్లో మనం ఎక్కడైనా సరే చూసినట్టయితే హెల్త్ అంటేనే హెల్త్ గురించి, ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే మెడిసిన్ గురించి మాత్రమే మాట్లాడతాం. కానీ అదే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వస్తే మనకు మెడిసిన్స్ కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. హెల్త్ కేర్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఎక్కువ మనకి ఫుడ్ సప్లిమెంట్స్ దొరుకుతాయి. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేది ఎందుకు అవసరం అనేది మనం ఫుడ్ సప్లిమెంట్స్ గురించి మనం చాలా ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి మనం ప్రమోట్ చేయాలంటే చాలామంది హెల్త్ కేర్ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎంత ఇబ్బంది పడుతుంటారంటే ఇది ఇస్తే ఏమన్నా అవుతుందేమో, ఇది ఇస్తే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు నాకు ఈ టెన్షన్ అని చెప్పేసి హెల్త్ కేర్ గురించి అస్సలు ముందుకెళ్ళరు. తర్వాత నెక్స్ట్ కేటగిరీ పర్సనల్ కేర్. పర్సనల్ కేర్ గురించి కూడా కొంతమంది పర్సనల్ కేర్ మీద ఎక్కువ వెళ్తుంటారు. చాలామంది నేను చూశాను పర్సనల్ కేర్ మీద. సోపు, పేస్టు, షాంపూ ఇవైతే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది బిజినెస్. దీని గురించి పెద్దగా వాడరు. నచ్చితే కంటిన్యూ చేస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. అదే హెల్త్ కేర్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది అంటే ఏమైనా సమస్యలు వస్తాయి అనే ఉద్దేశంతో అలా మనకు భయపడుతూ హెల్త్ కేర్ గురించి పెద్దగా వెళ్ళరు. అదేవిధంగా హోమ్ కేర్ గురించి రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి నెలకి 2,000 కానీ 3,000 కానీ 4,000 కానీ ఎంత అవసరం ఉంటే అవి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అదేవిధంగా మనకి ఈ మధ్యకాలంలో కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అగ్రికల్చర్ బేస్లో ఎక్కువ వెళ్తుంది. మనకు ఈ 4 కూడా మెయిన్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంకా మిగతా మనకు డెంటల్ కేర్ కావచ్చు, అన్ని రకరకాల కేటగిరీస్ ఉంటాయి. వాటిన్నింటి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ వచ్చేసి ఈ 4 కేటగిరీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఒకసారి మనం వీటిల్లోంచి ఏ కేటగిరీ మనం తీసుకుంటే బాగుంటుంది అనుకోవడానికి మనం ఇప్పుడు నేను ఒక గ్రాఫ్ చూపిస్తాను. ఇది వచ్చేసి గ్లోబల్ టర్నోవర్, అంటే గ్లోబల్ టర్నోవర్స్లో, అంటే ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏ ప్రొడక్ట్స్ ఎంత పర్సెంటేజ్ బిజినెస్ అవుతోంది అనేది మనం తెలుసుకుంటే ఎక్కువ ఏది అవుతుంటుందో, అంటే మనం కూడా అందులోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి తీసుకోవడం కోసం నేను ఒక గ్రాఫ్ అనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఈ గ్రాఫ్ గురించి మనం ఒక్కసారి చూస్తే మీకు ఇక్కడ చూడండి, వరల్డ్ వైడ్ గ్రాఫ్ అనమాట ఇది. దీంట్లో మనకు వెల్నెస్ ప్రొడక్ట్స్, అంటే అక్కడ మనకి హెల్త్ కేర్ అనేది వెల్నెస్ కింద తీశారు. గ్లోబల్ టర్నోవర్లో 34%. మీరు ఒకసారి థింక్ చేస్తే 100 crores టర్నోవర్ జరిగిందంటే 34 కోట్లు ఓన్లీ వెల్నెస్ ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి, అంటే హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ వెళ్తున్నాయి. ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, హెల్త్ కేర్ కేటగిరీలో, అంటే మీరు ఉన్నటువంటి కంపెనీలో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో 34% అదే మనకు వెల్నెస్ ప్రొడక్ట్స్ వెళ్తుంది. అదేవిధంగా మనకు కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్, అంటే కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ 32% వెళ్తుంది. అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ 2 కేటగిరీస్ మనం తీసుకున్నట్టయితే ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది, దాదాపు 66%. ఈ 2 కలిసి 3 భాగాలుగా మనం డివైడ్ చేస్తే ఒక భాగం వెల్నెస్, ఒక భాగం వచ్చేసి కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్. ఇంకా మిగతా అన్ని, అంటే మనం ఏదైతే ఇందాక మాట్లాడుకున్నటువంటి హోమ్ కేర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, XYZ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా కలుపుకొని ఇక్కడ మనకు చూపించడం జరిగింది.
హౌస్ హోల్డ్ అంటే మన ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏదైతుందో అది ఒక 11%, తర్వాత క్లాతింగ్ సంబంధించి ఇట్లా మిగతా అన్నీ కూడా తీసుకుంటే కూడా మిగతా ఒక 1% అంటే 3 భాగాలు చేస్తే ఒక 1%లో మీకు ఇక్కడ గ్రాఫ్లో కూడా కనిపిస్తుంది. వాటన్నీ కూడా అయింది. ఇప్పుడు మనము ఎక్కడ వర్క్ చేసుకుంటే బాగుంటుంది అనేది బాగా ఆలోచించాలి. అంటే మన కంపెనీలో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనం ఎక్కడ వర్క్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్టయితే హోమ్ కేర్ కేటగిరీ మీద మీరు ఫోకస్ చేశారంటే ఈ 2%లో మీరు ఎంత ఫైట్ చేయగలరు బాగా గుర్తుంచుకోండి. ఈ 2%లో మీరు ఎంత ఫైట్ చేయగలరు, మీరు ఎంత చేసి మీ టర్న్ ఓవర్ పెంచగలరు, మీ డౌన్లైన్స్ టర్న్ ఓవర్ పెంచగలరు, మీ ఇన్కమ్ ఎలా పెంచుకోగలరు. మనం ఇక్కడ వర్క్ చేయాల్సింది ఎక్కడంటే వెల్నెస్ అండ్ కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ల మీద మాత్రమే మనం వర్క్ చేయాలి. ఎప్పుడైతే దాని మీద మనం వర్క్ చేస్తామో అప్పుడు మనము ఈజీగా మన టీము మన గ్రోత్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన వేలో మనం వెళ్తే చాలా ఈజీగా మనం సక్సెస్ అవుతాం. ఒక అడవిలో ఉంది ఆ వే ఆల్రెడీ 10 మంది నడిచిన దారిలో వెళ్తే మనం చాలా ఈజీగా వెళ్ళిపోగలం. అదే కొత్త దారిలో వెళ్తే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా లేకుండా మనకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసింది, మీ అందరికీ కూడా ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. మనం వెళ్ళాల్సిన కేటగిరీ ఏంటంటే వెల్నెస్ అండ్ పర్సనల్ కేర్ కేటగిరీ, అంటే కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ కేటగిరీలో మనం వెళ్ళినట్టయితే మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా సక్సెస్ఫుల్గా వెళ్తాం. అదేవిధంగా ఇదే గ్రాఫ్తో ఇంకా వెల్నెస్లో ఎటువంటి ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్లో ఎటువంటి ప్రొడక్ట్స్ అనేది చూస్తే ఇంకా చాలా హ్యాపీ అవుతారని నేను భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ఒక హ్యాపీ న్యూస్ చెప్పడం కోసమే నేను ఈ గ్రాఫ్ అనేది తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు పర్సనల్ కేర్ కేటగిరీలో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయా ఉండవా? డిఫరెంట్ టైప్ ఆఫ్లో ఈ హెల్త్ కేర్ కేటగిరీలో ఇంకా మనము డెప్త్కి వెళ్తే ఓన్లీ పర్సనల్ కేర్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎలాంటి ప్రొడక్ట్స్ ఎంత సేల్ ఉన్నది ఇంకొక గ్రాఫ్ తీసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూస్తే విటమిన్స్ వచ్చేసి 24% వెళ్తుంది. తర్వాత ఇక్కడ కింద చూడండి స్పోర్ట్స్ సప్లిమెంట్ 38% వెళ్తుంది. స్పోర్ట్స్ సప్లిమెంట్స్ అంటే ఏంటి మనందరికీ తెలుసు. ప్రోటీన్ పౌడర్ ఈజ్ మోస్ట్ వండర్ఫుల్ ఒక సప్లిమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచంలో ఎక్కువ సేల్ అవుతున్నటువంటి ఒక ప్రోడక్ట్. ఈ హెల్త్ కేర్ ఏదైతే 34% మనం చెప్పుకున్నామో 34%లో 38% ప్రోటీన్ వెళ్తోంది. అంటే ప్రోటీన్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, వెయిట్ గెయిన్ సంబంధించి కావచ్చు, అంటే స్పోర్ట్స్కి ఏదైతే అవసరమవుతుందో వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ 38% వెళ్తుంది. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కువ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ అండ్ ప్రోటీన్ పౌడర్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా విటమిన్స్ కావచ్చు, తర్వాత సపరేట్లీ అదర్స్ కావచ్చు, మీల్స్ రీప్లేస్మెంట్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇవన్నీ మనకు హెర్బ్స్ సంబంధించిన హెర్బ్ అండ్ బొటానికల్ 10% వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ విటమిన్స్ కోసం ప్లస్ స్పోర్ట్స్ సప్లిమెంట్స్ పైన మనం ఎక్కువగా ఫోకస్ చేసామంటే మనకు 100% హెల్త్ కేర్లో కూడా మనం ఒక మంచి బిజినెస్ చేయగలము. దాంతోపాటు పర్సనల్ కేర్లో కూడా అలాగనే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, దాని గురించి మనం వెళ్దాం. పర్సనల్ కేర్ కేటగిరీలో ఇక్కడ చూసినట్టయితే మీకు స్కిన్ కేర్ మీద ఎక్కువ మనం ఎఫర్ట్స్ పెట్టచ్చు. ప్రతి ఒక్కరు కూడా స్కిన్ కేర్ మీద చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు, అంటే ఎక్కువ ఖర్చు పెడతారు. స్కిన్ మెయిన్ అంతా మనం బయట మన అందాన్ని చూపించేది స్కిన్. కాబట్టి స్కిన్ కేర్లో అంటే ఏదైతే మనం తీసుకున్నటువంటి 32% పర్సనల్ కేర్ కేటగిరీలో స్కిన్ కేర్ మీద 46.5 అంటే దాదాపు 50% మనకి స్కిన్ కేర్ మీద వెళ్తుంది. ఆ స్కిన్ కేర్ మీద ఉన్నటువంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్లో మనము ఫోకస్ చేయాలి. మేకప్ గురించి 22%, హెయిర్ కేర్ గురించి 17%, మిగతావన్నీ కూడా ఇంకా అదర్స్ కావచ్చు, అవన్నీ కూడా చిన్నగా మనం అనేది గ్రో చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనము ఏ ప్రొడక్ట్స్ మన టీంలో వెళ్తున్నాయి, ఏ ప్రొడక్ట్స్ను ఇప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలనేది మీకు ఒక మంచి క్లారిటీ ఇచ్చానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.